రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో ఈ యాత్ర చేపట్టింది. 3 రోజుల పాటు యాత్ర సాగనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు సందర్శిస్తున్నారు. వికారాబాద్ కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్కు బీజేపీ నేతలు వెళ్లారు. రైతులతో ముఖాముఖి అయ్యారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సరే లోపలికి తీసుకుపోతాం పక్కన నీకు రాయచూరు ఎంత 17 కదా 13 ఎందుకు లోడ్ అవుతారు హార్వెస్టింగ్ టైంలోనే తాళ్ళు వెళ్ళిపోతారు. తాళ్ళు రాదు మిషన్తో కటింగ్ కదా 2-3% ఎక్కువ. రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో ఈ యాత్ర చేపట్టింది. 3 రోజుల పాటు యాత్ర సాగనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు సందర్శిస్తున్నారు. వికారాబాద్ కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్కు బీజేపీ నేతలు వెళ్లారు. రైతులతో ముఖాముఖి అయ్యారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, ఇప్పటికే బీజేపీ నేతలు రైతులతో కలిసి ముఖాముఖి నిర్వహిస్తున్నారు. సో వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ కూడా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు సరిగా కావడం లేదనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా రైతులు కూడా కొన్ని ప్రదేశాల్లో రోడ్లు ఎక్కుతున్నటువంటి కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ 3 రోజుల పాటు రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పోరుబాటకు సిద్ధమైంది. అందులో భాగంగా 3 రోజుల పాటు రైతు గోసా బీజేపీ భరోసా అంటూ కొనుగోలు కేంద్రాల వద్దనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి అసలు రైతులు ఐకేపీ సెంటర్లకు తీసుకువచ్చి ధాన్యం కొనుగోలు సెంటర్లకు తీసుకువచ్చి ధాన్యం ఎన్ని రోజులు అవుతుంది, ఎందుకు కొనుగోలు చేయట్లేదు, కొనుగోలు ఆలస్యం ఎందుకు అవుతుంది, ఇలా అన్ని విషయాలు తెలుసుకోవడానికి బీజేపీ బృందం పర్యటిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు వికారాబాద్ జిల్లాలో బీజేపీ బృందం పర్యటిస్తుంది. అక్కడ రైతులతో కూడా ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అసలు సమస్యలు ఏంటి, ఎన్ని రోజులైంది, ఎందుకు కొనుగోలు చేయట్లేదు, అధికారులు ఏమంటున్నారు, అదే విధంగా మంత్రులు ఏమంటున్నారు, ఎవరికన్నా ఆ సమాచారం ఇచ్చారా, ఇన్ని రోజులు కొనుగోలు కాకపోవడం వల్ల కారణాలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రైతు భరోసా రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద 3 రోజుల పర్యటనను కాంగ్రెస్ తప్పుపడుతుంది. నల్ల చట్టాలు తెచ్చితే బీజేపీ ప్రభుత్వము ధాన్యం కొనుగోలు చేయవలసింది ఇక్కడ కాదు, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి, కేంద్ర సహకారం లేకున్నా గానీ మేము ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కూడా కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే బీజేపీ రైతుల పక్షాన 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చూస్తుంది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఓ వైపు మొక్కజొన్న కూడా కొనట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రోజు వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నటువంటి బీజేపీ 2వ రోజు గజ్వేల్, భువనగిరి, వరంగల్లో పోరుబాట కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా 3వ రోజు భూపాలపల్లి, కాటారం, మంతని, పెద్దపల్లి ప్రాంతంలో రైతు పోరుబాటలో పాల్గొనబోతున్నారు. మొత్తానికి రైతుల ఆవేదన, రైతుల పడుతున్నటువంటి ఇబ్బందిని తెలుసుకొని సమస్య పరిష్కారం దశగానే ఈ యొక్క రైతు పోరుబాట బీజేపీ భరోసా కార్యక్రమం కొనసాగుతుందనేది కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అలాగే రాజరెడ్డి, మరి రైతులు మీరు అన్నట్టు ధాన్యం కొనుగోలు విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో మరి బీజేపీ నేతలు ఎవరైనా రైతులకు ఏమైనా భరోసా ఇచ్చారా ఈ సమస్యను పరిష్కరించే విధంగా? అంటే ఖచ్చితంగా ఇప్పటికైతే బీజేపీ నాయకులు కొనుగోలు సెంటర్ల దగ్గరికి వెళ్తున్నారు. రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అయితే బీజేపీ అయితే స్పష్టంగా చెప్తా ఉంది. గన్నీ బ్యాగులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి, సుతిల్ దారాలు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి, అందులో కూడా వాటా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లనే ఇదంతా జరుగుతుంది అనేది కూడా బీజేపీ చెప్తుంది. ముఖ్యంగా పంట వేసేటప్పుడే ఎన్ని హెక్టార్లలో పంట వేస్తున్నారు, ఎంత దిగుబడి వస్తుందని
ముందస్తు అంచనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. అందులో భాగంగానే అంచనాకు మించి ఈ యొక్క ధాన్యం మార్కెట్లకు వస్తే కొనుగోలు చేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే. కేంద్ర ప్రభుత్వం పైన నిబంధించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వసతులు సమకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క లారీలను ఐకేపీ సెంటర్లకు పంపించడంలో వైఫల్యం చెందుతుంది. ట్రాన్స్పోర్టేషన్ సరిగా చేయలేకపోతుంది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా కారణంగానే చెబుతూ ఇదంతా కూడా ఓ వైపు ఎండాకాలం మే మాసంలో ఉంది. తీవ్రమైన ఎండలు కొడుతా ఉన్నాయి. ధాన్యం కొనుగోలు సెంటర్ లో రైతులు ఎప్పుడెప్పుడు ధాన్యం కొంటారని ఎదురు చూస్తున్నారు. చాలా మంది వడగాలులతో ఎండ దెబ్బతో మరణించినటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంది. దీని అంతటి కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనేది కూడా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క రైతు గోస బీజేపీ భరోసా యాత్రను చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఎంత ధాన్యం ఇచ్చినా గానీ రాష్ట్ర ప్రభుత్వం దాని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క ధాన్యం కొనుగోళ్లలో తాత్పర్యం చేస్తుందనేది కూడా ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులకు మాత్రం ఒక భరోసా ఇస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాం. కేంద్ర ప్రభుత్వం అయితే ఈ ధాన్యం రాష్ట్రం నుంచి తీసుకున్నటువంటి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రెషర్ పెంచుతాము, ఒత్తిడి చేస్తామనేది కూడా రైతులకు బీజేపీ నేతలు భరోసా ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. సరే లోపలికి తీసుకుంటాం పక్కన నీకు రాయచూరు ఎంత 17 కదా 13 ఎందుకు లోడ్ అవుతారు 13